వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న మాజీ మంత్రి గుడివాడ. పంథా మార్చుకోకపోతే కనుమరుగైపోతామంటూ హెచ్చరించిన టీడీపీ నాయకులు గండిబాబు. ప్రజాధనాన్ని ఖర్చు చేసి సభలను నిర్వహించి ప్రజల మనోభావాలను తిలోదకాలు వదులుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని మోడీ మాట్లాడకపోవడాన్ని నిరసించిన వామపక్ష నాయకులు. అప్పన్న సన్నిధిలో ఘనంగా జరిగిన పగల్పత్ సేవ. తిరువీధిలో ఊరేగింపుకే సాగిన స్వామి. ఇక వివరాలకు వెళ్తే వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చి కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం తిరుపతి రావడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. కాగా గురువారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు ఆసుపత్రి మార్చురీ యందు మృతుల కుటుంబాలను పరిశీలించి వాళ్ళని ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాట్లో మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంచెం ముందు లైన్లో పంపించేస్తే ఆ డోరు మీరు సర్దుతుంటే డోర్లు లాగేసారు తెల్లి. ఆ డోర్లు లాగేస్తే వీళ్ళందరూ డోర్లు లాగేశారు కదా అనిస్తే వాళ్ళేదో లైన్ దొరకడం వచ్చేసారు. అందరూ వచ్చేస్తే మేము ముందు అందరూ పడిపోయింది అంటే పిండి వచ్చేస్తాను. పద పరిగెట్టు అన్నది అమ్మ పరిగెట్టు అందరూ ఏంటంటే నువ్వు పద మేము వస్తామన్నారు. వీళ్ళందరూ వస్తారు కదా నేను ముందు పరిగెడుతున్నాను. నేను కథరాలు వచ్చేస్తే చచ్చిపోతాయి మేము అనుకుంటాం. ఆ పిల్ల కనబడలేదు. పోలీసులు మటుకు నాకు లాస్ట్లో ఏం చేశారమ్మ 12 వరకు తెలియపడలేదు తల్లి. నాకు పేరు లావణ్య అనౌన్స్మెంట్ చేయి బాబు అన్నాను స్వామి. చెప్పలేదమ్మా నాకు. ఎత్తుకున్నానమ్మా నేను ఒక్కదాన్ని. ఒక్కరు కూడా నాన్న ఎంత పంపించలేదు తల్లి. నాకు అన్ని తిరిగాను తల్లి. అన్ని తిరిగితే నేను 26 సార్లు వస్తానండి. అలానే ఈ సంవత్సరం కూడా వచ్చాము. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా ఇదిలా ఉండగా తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, టీటీడీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ప్రభుత్వం, టీటీడీ విఫలమైందన్నారు. ఈ మరణాలకు బాధ్యత సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం అనేక దశాబ్దాలుగా ఎంతో ఘనంగా తిరుపతిలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఘటన దాదాపు 7గురు ప్రాణాలు పోయి ఆ కుటుంబాలన్నీ కూడా నష్టపోయి ఆ దేవుడి తాలూకా ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కనీసం టికెట్లు
తీసుకోవాలన్నటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి ఆ కుటుంబాలు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. గడిచినటువంటి 7 మాసాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేదా ప్రజలకి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారు అన్నటువంటిది కూడా మనం చూసాం. చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి ఘటన, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అబాస్ పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. ఈరోజు జరిగినటువంటి ఘటనకి, ఈ చనిపోయినటువంటి 7 ప్రాణాలకి ఎవరు బాధ్యత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఉందనంటే, ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు, ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, టీటీడీ అధికారుల మీద ఉంది, రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీది నిర్లక్ష్యమా, లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదనేటువంటి అభిప్రాయమా, లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడన్నా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం అనేటువంటి మీ తాలూకా ఉద్దేశమా? 2 రోజుల క్రితం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం, ఏదైనా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం. ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి 7 మాసాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఆ టీటీడీ అనేటువంటి ఆ పవిత్రతని, ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది. దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు? ఎందుకు కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు? తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని రాష్ట్ర కోఆపరేటివ్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైజాగ్ నుంచి తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాతులను పూర్తి స్థాయి చికిత్స అందించి వారి ఇళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. మోదీ పర్యటనలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ పెట్టుబడులు 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు గతంలోనే శంకుస్థాపన చేశామని వైసీపీ నాయకులు చెప్పడం పట్ల హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందో తిరుపతిలో సుమారు 6 నుంచి 7 మంది చనిపోయారని చెప్పి మనకున్న సమాచారం. సో దురదృష్టం, ఒక దైవ దర్శనానికి వెళ్ళి
దైవ లోకానికి వెళ్ళిపోయారు. ఈ తొక్కులాట వలన బహుశా ఆ చైర్మన్ గారు అధికారుల వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మరి మనశ్శాంతిని కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి, ముఖ్యంగా ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం కోసం భగవంతుడు ఏదో ఒక మంచి పని చేస్తాడని ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేస్తారంటే, విపరీతమైన ఒత్తిడి ఉన్నా కూడా ఆ రోజు దర్శనానికి మనం వద్దన్నా కూడా ప్రజలు మరి ఆ దేవుని యొక్క నమ్మకం మీద వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, ఎంత మనం కంట్రోల్ చేద్దామన్నా పోలీసులు కూడా సరిపోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది పోగైనప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో చూసాం, చాలాసార్లు జరిగాయి ప్రమాదాలు. ఇలాగే జనం ఎక్కువైపోయి ఆతృతతో ఏదైతే ప్రోగ్రాం చూద్దామని వెళ్తారో అక్కడ ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా చాలా కష్టం ఇటువంటివి కంట్రోల్ చేయడం. సో అది ఏదైనప్పటికీ దురదృష్టం. వారిని ఆ భగవంతుడు ఆ కుటుంబాలని మరి మరి అమరులైన వాళ్ళకి శాంతి కలగాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. మరి ముఖ్యంగా మీకు తెలుసు, నిన్ననే మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి ఈ విషయాలు కొన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని మంచిగా తీసుకోకుండా విమర్శలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో, ఒక క్లారిటీ ఇద్దాం ప్రజలకనే ఉద్దేశంతో మీ ముందు రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలుసు, మొన్న గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా మీకు తెలుసు. ఆల్రెడీ 93% స్ట్రైక్ రేట్తో సుమారు 164 మంది ఎమ్మెల్యేలని గెలుచుకున్నామంటే ఇది 57% లెక్క ఓటింగ్ శాతం. సో బహుశా ఏ రాష్ట్రంలో కూడా మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గ్రాండ్ విక్టరీ జరగడం అనేది చాలా అరుదు. ఇటువంటి విక్టరీతో మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తలంపుతో ప్రజల ముందుకు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు వారి యొక్క అన్వయులు మరి ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా మంత్రిగా వెలగబెట్టారు 2.5 సంవత్సరాలు. మరి ఆయన అమర్నాథ్ గారికి మరి తెలిసి మాట్లాడుతున్నాడు మైకి దొరకగానే పూనకం వస్తుంది ఆయనకి, అదేదో గొప్ప అనుకుంటాడు. అనకాపల్లిలో ఈవేళ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, మంచినీరు సౌకర్యాలు లేవు. నువ్వు మంత్రిగా ఏం సాధించావో చెప్పండి. ఈ 2.5 సంవత్సరాలు నువ్వు అక్కడ తాళపాలెంలో 350 ఎకరాల భూమి కొట్టేసి అది లేఅవుట్ వేసుకొని మీరు అమ్ముకొని ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదించడం తప్పితే నీకు అక్కడ ప్రజల బాగోగులు ఏం బాగు చేసావో చెప్పు. ప్రజలు అందుకే నిన్ను కుక్కలా చీకొట్టా కూడా నువ్వు ఇంకా 6 నెలలు అవ్వకముందే మొదలుపెట్టా అరవడం. నువ్వు ఈ మధ్యన మాకు తెలిసింది నెలకోసారి నువ్వు ఫారెన్ వెళ్తున్నావు అని చెప్పి. మరి నీ పాస్పోర్ట్ కూడా ప్రజలకు చూపిస్తే అవన్నీ తెలుస్తాయి. నీకు ఎంత డబ్బు వచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు నెలకోసారి ఎట్లా వెళ్తావండి? నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, నాకు వీసా 10 సంవత్సరాలు ఇచ్చారు అమెరికాకి, ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను. అలాంటిది నెలకోసారి మరి ఈ మహానుభావుడు ఒక్కొక్క దేశం ట్రిప్ వేస్తున్నాడంటే మరి ఎంత డబ్బులు ఉన్నాయో స్టాక్ మొన్నే చెప్పాను మీకు. నెలకంత డబ్బు వస్తే ఏం చేసుకోవాలి మనం? ఎక్కడ పెట్టాలో తెలియదు, ఖర్చు పెడతా ఉంటాం. మరి
అందువల్ల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ స్థాయి ఏంటి? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకో, నువ్వు ఏది పడితే అది వాగితే ప్రజలు మళ్ళీ నిన్ను మొన్న కొట్టినట్టే చెప్పదెబ్బ కొట్టినట్టే కొడతారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా నువ్వేమీ గెలిచే పరిస్థితి నీకు లేదు. నువ్వేదో గాజువాకలో ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన గాజువాకలో సత్యనా గెలవలేవు నువ్వు మళ్ళీని. ఇది ప్రజలు తీర్పు గ్యారంటీగా నీకు మళ్ళీ చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ, నువ్వు విమర్శించే ముందు విమర్శించు. ఇవాళ తిరుపతిలో జరిగింది అది ప్రభుత్వం పొరపాటు అంటున్నావు, అయితే అయ్యి ఉండొచ్చు. పొరపాటును మనం ఎవరు కూడా కాదని చెప్పలేం. కానీ దానికి కారణాలు ఏంటో ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఊరికే ఇప్పుడు నువ్వు అక్కడ ప్రమాదం జరిగింది పలవాడలో, అచ్యుతాపురంలో, నువ్వేం సాయం చేసావు? అది నువ్వు నీ గురువు గబగబా డబ్బులు అందించండి అని చెప్పి మీ వాటా మీరు దండుకొని పోయారు తప్పితే వాళ్ళు ఎలా ఉన్నారు? హాస్పిటల్ కనీసం మీరు వచ్చారా? మీ గురువు వచ్చారా హాస్పిటల్ చూడడానికి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారని చెప్పి మీరు తెలుసుకోవాలి. సో ఈరోజు మన ప్రాంతంలో ఇన్ని ప్రాజెక్టులు శంకుస్థాపనలు కొన్ని ప్రారంభించారు. అక్కడ ఇతర జిల్లాల్లో కూడా రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తే మీకు హైవే సుమారు ఇక్కడ శీలానగర్ నుంచి పెంచుతూ కూడా ఆ సబ్బవరం కూడా ఒక రోడ్డు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే సొంటియాల దగ్గర ఒక రోడ్డు స్టార్ట్ చేస్తున్నారు. ఈ హైవే కనెక్షన్స్ అన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయ్యేసరికి మనం కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో విశాఖ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. బుధవారం జరిగిన ప్రధాని రోడ్ షో, బహిరంగ సభలపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఆంధ్రాను ఆదరించడం, తమకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని ఈ సభతో స్పష్టమైందన్నారు. నిన్న జరిగినటువంటి సభ ఏదైతే ఉందో విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతవాసుల్లో సంక్రాంతి శోభని సంతరించుకుందని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి త్రిమూర్తులు ప్రధాని మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద ఒకేసారి చూసిన ప్రజలకు సంక్రాంతి పండగ ముందరే వచ్చేసిందని చెప్పి ఆనందోత్సవాల్లో నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరిగిన రీతిలో ఘనస్వాగతం పలికి నరేంద్ర మోడీ గారు సభ దిగ్విజయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం, రాష్ట్ర ప్రజలు కలలు నెరవేర్చడం కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీ గారికి ఘనంగా స్వాగతం పలికి ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి నిన్న విశాఖపట్నంలో ఒక కొత్త తార కనిపించింది. నిన్న సభలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ప్రతి ఒక్కరు సాక్షాత్తు ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నారు. ఒకే రోజున 2,08,548 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. అటువంటిది పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,85,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో చేపడతా ఉన్నారు. దేశంలోనే, భారతదేశంలోనే 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్బుల్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్బు సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం, అది కూడా విశాఖ జిల్లా, అది ఉత్తరాంధ్రలోనే పెట్టడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటిది. సుమారు 57,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సంస్థ పెట్టుబడులతో రావడం అనేది చాలా ఆనందకరం. అలాంటి విశాఖ వాసులు చిరకాల కోరిక 40 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నటువంటి విశాఖ వాసుల ఆకాంక్ష రైల్వే జోన్ని ఏదైతే విభజన హామీల్లో భాగంగా
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పన్నారు. రైల్వే జోన్ పనుల్ని నిన్న ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది ప్రధాని మోడీ గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. రైల్వే జోను భూమి కేటాయించాలని చెప్పి ఏదైతే ఆయన బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ, పేదవాడికి అన్నా క్యాంటీన్ల ద్వారాగా భోజనాలు పెట్టడం కానీ, అలాగే ప్రతి ఏటా మహిళలకి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం కానీ ఇస్తూ ఆయనకు హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 16,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారాగా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. మెగా డిఎస్సికి సంబంధించి మార్గనిర్దేశాలు రూపొందిస్తూ ఉన్నారు. టీసీఎస్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలని విశాఖకు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే ఏమిటో, వైసీపీ బ్యాచ్ అంటే ఏంటో విశాఖ వాసులకు బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో అత్యధిక మెజారిటీలు విశాఖలోనే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చారు. మంచినీళ్ళు ఇవ్వగలిగాడా ఎమరు? అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉండి 2.5 ఏళ్ల మంత్రిగా ఉండి అనకాపల్లి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా? అనకాపల్లి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఉత్తరాంధ్రలోని మొట్టమొదట అనకాపల్లికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 85 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అనకాపల్లి వాసులకి దాహి తీర్చేటువంటి కార్యక్రమం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి కాదా? సుజల స్రవంతిలో భాగంగా ఇది అమర్ చెప్పగలడా? ఇది కూటమి సభల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రజాభిమానానికి వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమించడం తగదని వామపక్ష నాయకులు పైడిరాజు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మోడీ బహిరంగ సభలో మాట్లాడకపోవటాన్ని తప్పుపడుతూ నేడు జగదాంబ జంక్షన్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణపై కూటమి ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం డబ్బులు విచ్చలవిడిగా వారం రోజుల నుండి ఖర్చు పెట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో గంట మీటింగ్ కోసం, ప్రధానమంత్రి గారి గంట మీటింగ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నానని అబద్ధాలు చెప్పించడం కోసం కూటమి ప్రభుత్వం నిన్న చేసిన నాటకం ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది. మాత్రం 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ను కానీ, సొంత గనులు కేటాయిస్తామని కానీ, సెయిల్లో విలీనం చేస్తామని కానీ ఏమాత్రం మాట్లాడకుండా నిస్సిగ్గుగా ఆయన టాటా చెప్పుకొని వెళ్ళడం, ఆయనేమో మహాత్ముడు, బాగా ధనవంతుడు, గొప్ప నటుడని వీళ్ళిద్దరూ పొగడడం, వీళ్ళిద్దరిని ఆయన్ను పొగడడానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవసరమా అని వామపక్ష పార్టీల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ కూడా నవీన్ మిత్తలు ఆర్ఎస్ఆర్ మెట్టలకు సహాయపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆయన ఆగాల మేఘాల మీద అనుమతులు ఇవ్వడం, ఇంకొక పక్క టీజీ వెంకటేష్ కూడా ముఖ్యమంత్రిని కలవడం, దానికి అనుమతులు ఇవ్వమని కోరడం. మీకు సిగ్గులేదా? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ప్రజానీకానికి? వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ప్రధానమంత్రి గారిని అడగలేదు. కూటమిని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు, శైలిలో విలీనం చేసేటట్టు, లేకపోతే సొంత గనులు ఏర్పాటు చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు 6 కోట్ల ఆంధ్రులను మోసం చేసిన జగను, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా? మోడీ గారు అయితే దేశద్రోహి. వామపక్షాలుగా ఎప్పుడో చెప్తున్నాం, ఆయన పచ్చి దొంగ, ఆయన ఏం చేయడు, మీరు ఆయన వెనకాతలు వెళ్తున్నారు చెప్తే పెడచవని పెట్టారు. ఇప్పటి వరకు ఆలోచించాం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని 6 నెలలు ఆలోచించాం ఏమైనా మార్పు వస్తుందేమని. ఏమాత్రం రాలేదు. ఇక మీదటి వామపక్షాలు ఏంటో వీళ్ళకి చూపిస్తాం. మెడలు వంచి ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు మేము ఉద్యమాలు నిర్మిస్తాం. ఉవ్వొత్తుని ఎగిస్తాయి. కాసుకోండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు అమ్ముడిపోయినట్టు మేము అమ్ముడిపోలేం. మీరు దొంగలు,
మీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు. ఇది కాదు. ఖచ్చితంగా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చర్యలు తీసుకునే వరకు వామపక్ష పార్టీలుగా మేము పోరాడతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్లు విశాఖకు రానున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు వర్మరాజు తెలిపారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించబోయే మౌన దీక్ష వివరాలను వెల్లడించారు. రేపు అనగా 10వ తారీఖు ఉదయం 10 గంటలకి మా పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు విశాఖకి వస్తున్నారు. వారు రేపు 10:30కి ఇక్కడ పార్టీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ ఉంది. ఇది ఏఐసిసి పిలిపించిన జై బాపు, జై భీము, జై సంవిధాన్ అనే కార్యక్రమం కొరకు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి లోక్సభ ఎంపీ మాణిక్యం ఠాగూర్ గారు కూడా ఇద్దరు వస్తారు. ఈ ప్రోగ్రాం ఇక్కడ 10:30కి పార్టీ ఆఫీస్, విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీటు, తర్వాత తదుపరి లంచ్ తర్వాత మళ్ళీ గాంధీ విగ్రహం, మన జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ విగ్రహం దగ్గర మా మేడం పిసిసి చీఫ్ గారు అండ్ మాణిక్యం ఠాగూర్ గారు, మా జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ అందరం అక్కడ సైలెంట్ ప్రొటెస్ట్ ప్రోగ్రాం అక్కడ మేము చేస్తున్నాం. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని అవహేళన చేశారు. దాని నిమిత్తం మా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి మాకు ఆదేశాలు ఇచ్చి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాం తలపెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం నిమిత్తం మా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు, పిసిసి చీఫ్ గారు రావడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30కి ఇక్కడ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీటు, అలాగే ఈవినింగ్ 3 o'clockకి గాంధీ స్టాచ్యూ దగ్గర సైలెంట్ ప్రొటెస్ట్. ఈ కార్యక్రమాన్ని మా విశాఖ కాంగ్రెస్ నాయకులు, అలాగే మైనార్టీ నాయకులు, అలాగే ఎస్సీ ఎస్టీ లీడర్స్ అందరూ, ఎందుకంటే ఇవాళ ఎస్సీలకి ఆరాధ్య దైవమైనటువంటి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవహేళన చేశారు అమిత్ షా గారిని. అమిత్ షా గారి తక్షణమే ఆయన్ని రాజీనామా చేయించాలి, మోడీ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని అందరికీ ఈ కార్యక్రమం అంతటి జయప్రదం చేయవలసిందిగా విశాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అలాగే ప్రజలకి, మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ నాయకులకి అందరికీ మేము విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరడం జరుగుతుంది. ఇదిలా ఉండగా తిరుపతి ఘటనలో 4 మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు జిల్లా కాంగ్రెస్ నాయకులు వర్మ. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పటిష్టం చేయడంలో ప్రభుత్వం, టీటీడీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు. నిన్నటి దినమున ఇక్కడ మన తిరుపతి దేవస్థానంలో భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక్కసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల మన విశాఖ జిల్లా వాళ్ళు ఒక 3 భక్తులు మరణించడం జరిగింది. అలాగే సుమారు 6 అక్కడ చనిపోవడం జరిగింది. ఒక 25 మందికి గాయాలు. వాళ్ళందరికీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం. ఎందుకంటే చిన్న భక్తికి, దేవుడి మీద భక్తితో వెళ్ళే భక్తులకి అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అక్కడ తిరుపతి దేవస్థానం కమిటీ వాళ్ళు కానీ, మన కూటమి ప్రభుత్వం కానీ వైఫల్యం చెందారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఒక సెక్యూరిటీ పెంచి క్రమబద్ధీకరంగా ఒక లైన్లో పంపించాలి. ఒక్కసారి గేట్లు తెరవడం వల్ల విఐపి బ్రేకులని, అనేక విఐపి స్పెషల్ దర్శనాలని, భక్తులందరికీ ఒకే రకంగా చూడాలి గుడిలోకి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ పెట్టడం వల్ల మిగతా భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగింది, ఈ ఘటన వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి వెంటనే గవర్నమెంట్, మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. మిగతా వాళ్ళకి మెరుగైన వైద్యం చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
చెప్పింది ఏంటంటే కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న తెలంగాణ రాష్ట్రంలో సినిమా హీరో అల్లు అర్జున్ గారు సినిమా పుష్ప 2 ఈవెంట్లో కూడా అలాగే జరిగింది. అక్కడ జరిగినందుకు మా కాంగ్రెస్ నాయకులు అక్కడ మంచి చర్య తీసుకొని వాళ్ళ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఎవరైతే మన విశాఖ వాస్తవ్యులు ఒక 3 చనిపోయారో వాళ్ళకు మంచి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోమని మన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విశాఖ పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్తో చేపట్టిన నిరసన దీక్ష 101వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 101వ రోజు పోర్టు చైర్మన్ ఆఫీస్ వద్ద నిరసన బాట పట్టారు కార్మికులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాలు వస్తున్నా సొంత నిధులతో హాస్పిటల్ను అభివృద్ధి చేయడానికి సన్నద్ధంగా లేకపోవడానికి కార్మిక వర్గం తప్పుపడుతోందన్నారు. పోర్టు లాభాలు ఆర్జించడానికి ప్రధాన కారణమైన కార్మికుల ఆరోగ్యం కన్నా ప్రైవేటీకరణ ముఖ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మేము అక్కడ పోర్ట్ హాస్పిటల్ దగ్గర రిలే హంగర్ స్ట్రైక్ చేస్తూ ఈరోజు 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా మన యోబీ దగ్గర ధర్నా పెట్టాము. ఎందుకంటే ప్రధానంగా పీపీపీ మోడ్లోని ఒక హెల్త్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ ఏంటంటే సామాజిక భద్రత విషయంలో అతి ముఖ్యమైనది హెల్త్ కేర్. అటువంటి హెల్త్ కేర్ని ఒక రిస్కులుగా నెట్టడం అన్నది మేజర్ పోర్ట్స్కి సంబంధించి ఇది చాలా ప్రమాదకరం. ఏ పోర్ట్లో కూడా జరగకుండా ఈ పోర్ట్లోనే చాలా దూకుడుగా ముందుకెళ్ళి అసలు టెండర్స్ని కాల్ఫర్ చేసి ఇది కంప్లీట్గా పీపీపీ మోడ్లో వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ మా తాలూకా ఎయిర్ స్టేషన్ ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి కంప్లీట్గా మేనేజ్మెంట్ విత్డ్రా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా బోల్డంతట సొంత నిధులు ఉన్నాయి మాకు, ఆ సొంత నిధులతోటే డెవలప్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ 100 డేస్ కంప్లీట్ అయిన సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కూడా మేము పెద్ద ఎత్తున చేయడానికి ఏమీ అనుకోలేదు. జస్ట్ మెమొరాండం చైర్మన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగు పెట్టాం. తీరా చూస్తే చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఆఫీసర్లు ఎవరు కూడా లేరట. వాళ్ళు కూడా పండగ సెలవుల్లో వెళ్ళిపోయారు. లేకపోతే పోర్ట్లు మరింత అభివృద్ధి చేసి పోర్టు మరీ ప్రైవేటీకరణ చేయడానికి వెళ్ళిపోయారు. మాకేమీ అర్థం కావట్లేదు. అంచేత మెమరాండం ఇవ్వడానికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఈ పోర్ట్ ట్రస్ట్కి వచ్చింది. మరి కార్మికులకి అందరికీ సంబంధించి రాత్రి పగలు కష్టపడి ఎగుమతి దిగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని కోట్లాది రూపాయలని ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి వారికి, కార్మికులకే కాదు కార్మికుల తాలూకా ఫ్యామిలీసు, పెన్షనర్సు, ఆఫీసర్సు అందరూ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అలాగనే పోలీస్ సిబ్బంది కానీ, సిఎస్ఎఫ్ సిబ్బంది కానీ మొత్తం అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారికి ఆరోగ్య పరిస్థితి చూడవలసింది హాస్పిటల్. అటువంటి హాస్పిటల్ని ప్రైవేటు వారికి ఇస్తే ప్రైవేటు వారు దయాదాక్షిణ్యాల మీద చెయ్యడం ఎవ్వరికీ ఇష్టం లేదు. పోర్ట్లోనే కావాల్సినంత డబ్బులు కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టి పోర్టే ఆ డబ్బుని ఖర్చు పెట్టి దీన్ని కొంచెం అభివృద్ధి చేసి మెరుగైనటువంటి మెడిసిన్స్, వైద్య సదుపాయాన్ని కల్పించాలన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి 6 యూనియన్ల తాలూకా డిమాండ్. దాని మీద 100 రోజుల నుంచి మేము ఈ పోరాటమే కాదు హంగర్ స్ట్రైక్ శాంతియుతంగా చేయడం జరుగుతూ ఉంది. అది ఇంకా కంటిన్యూ చేయడం కూడా ఉంటుంది. భవిష్యత్తులోనే మేనేజ్మెంటే చైర్మన్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఈ విషయాన్ని తేల్చమని మనం మళ్ళీ అడగడానికి మేము అందరం అనుకున్నాము. ఆ సందర్భంగా మెమరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా అందరం అక్కడ కొద్దిమంది మాత్రమే వచ్చి బీసీలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ ఉద్యోగ, విద్యా అవకాశాలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ మేధావుల సదస్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ నాయకులు చూస్తున్నారని, ఈ వివక్ష తగదని అన్నారు. జనాభాలో అత్యధిక శాతం బీసీలే ఉన్నందున ఉద్యోగాలు, ప్రమోషన్, విద్యార్థుల రిజర్వేషన్ల వరకు అధిక శాతం రిజర్వేషన్లను తమ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రావడానికి కారణం ఏంటంటే విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్గా మన బోస్ గారిని నియమించడం కోసం ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరూ మాట్లాడారు. ఓన్లీ బీసీలు అనేసరికి 55-60% ఉన్నాం మనం.
కానీ కేవలం రాజకీయంగానే మన ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా, గవర్నమెంట్ రాకముందు మాత్రం ప్రతిపక్షం బాగానే మాట్లాడుతుంది, గవర్నమెంట్ వచ్చాక అందరూ అదే రీతిలో వెళ్తున్నారు. కానీ ఇక్కడ బీసీలు 55-60% ఉన్నారు. ఎవరు కూడా బీసీలని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఏదో ఏం చేస్తున్నారంటే ఏదో బీసీలకు ఇస్తున్నాం, వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారం, వాళ్ళ కోటాల ప్రకారం అది కంటిన్యూ నడిచిన వాళ్ళకే, పూర్వం నుంచి ఎవరైతే ఉన్నారో స్థానికంగా వాళ్ళకే నడుస్తుంది తప్ప కొత్తగా బీసీలు ఎవరిని వెలుగులో తీసుకొచ్చే దాఖలాలు ఏ గవర్నమెంట్ కూడా చేయట్లేదు. అలాగే 26 జిల్లాల్లో కూడా మా పెద్దలు కేశవ శంకర్రావు గారు ఈ బీసీల కోసం అవరారాత్రులు కష్టపడి ఢిల్లీ పెద్దల వరకు కూడా జనగణన చేపట్టాలి, అలాగే కులగణన కూడా చేపట్టాలని సోదరుడు మాట్లాడినట్టు జనగణన జరిగినప్పుడు కులగణన ఏం జరుగుతుంది అని ఢిల్లీ పెద్దల దాకా వెళ్ళి పోరాటం కూడా జరుగుతుంది. కానీ బీసీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే కొన్ని ఎక్స్పెషల్లీ వలసల రాజకీయాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఎక్స్పెషల్లీ తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలో మాత్రం ఎక్కువగా ఉందండి. అందులో భీమిలీ ఉందండి. భీమిలీలో బీసీలు ఎక్కువ ఉన్నారు, 2 లక్షల పైసలకు ఓట్లు బీసీలు ఉన్నారండి. కానీ ఇక్కడికి వచ్చి ఎవరు చేస్తున్నారు, ఓసీలో వెళ్తున్నారండి. ఓసీలు వెళ్తున్నారు, అది బయట నుంచి వలసలు వచ్చి ఎక్కడ బీసీలు అనగదొక్కుతున్నారండి. ఏ గవర్నమెంట్ వచ్చినా బీసీలకు మాత్రం చేసే న్యాయం మాత్రం ఎవరూ చేయట్లేదండి. ఇది మాత్రం ఈ పోరాటం 26 జిల్లాల్లో కూడా బీసీలు అందరూ ఏకదాటిగా నడిచి పోరాడి బీసీలతో న్యాయం జరిగినంత వరకు పోరాడతాం. బీసీ వర్గాల ఎదుగుదల కోసం సమాజంలో ఈ రోజున ఇంత శాతం ఉన్నామని చెప్పుకున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాజకీయ పార్టీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో నేను కూడా సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినందుకు మరి సుభాష్ చంద్రబోస్ గారికి మరి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో అనేక దఫాలుగా జంతర్ మంతర్ దగ్గర బీసీ సమస్యల పట్ల ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు కూడా చేయటం కూడా జరిగింది. 77 సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి, ఈరోజు వరకు కూడా కులగణాంకాలు లెక్కించలేదు అంటే మరి ఎంత బాధాకరమైనటువంటి అంశం అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాం. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఓబీసీ మహిళల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఓబీసీ మహిళలు మా వాటా ఎంత అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఎవరికి లేనటువంటి క్రిమిలేని ఎత్తేమని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రమోషన్స్లో బీసీ ఉద్యోగులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో మండలి సిఫార్సులని కూడా అమలు చేయమని చెప్పని కేంద్రం పైన అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా కూడా మరి ఓబీసీగా నేను ప్రధానమంత్రిని అవుతాను, ఈ దేశానికి, ఈ జాతికి నేను మేలు చేస్తానని చెప్పని ఆయన, నేను ఒక పేపర్ బాయ్గా ఉన్నాను, నేను ఒక ఛాయ్వాలుగా ఉన్నానని చెప్పుకొని మరి వాళ్ళ దేశ ప్రధాని అవటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షించారు, ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఒక ఓబీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయితే మన కష్టాలు, మన బాధలన్నీ కూడా తీరుతాయని చెప్పని ఎంతో ఆనందంతో 3 దఫాలుగా మిమ్మల్ని ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఈరోజు వరకు కూడా ఆ యొక్క ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి ఈ వర్గాలన్నీ మిమ్మల్ని నమ్ముకొని ఈ దేశానికి మిమ్మల్ని ప్రధాని చేస్తే మీరు ఇంతవరకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం, చట్టసభల్లో మాకు బీసీలకి, ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించాలి, బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, ఓబీసీ మహిళలకు కూడా మా వాటా ఎంతో మీరు చెప్పాలి, అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ని కూడా ఎత్తేయాలని చెప్పని దేశవ్యాప్తంగా అనేక దఫాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆగస్టు 7వ తారీఖున దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మండలి సిఫార్సు అమలు చేయాలని చెప్పని అనేక సభలు, సమావేశాలు పెట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు, కేంద్ర మంత్రులకి, పార్లమెంటు సభ్యులకి కూడా అనేక దఫాలుగా మేము మరి విన్నవించడం జరుగుతూ ఉంది. మా మొర ఎవరు కూడా ఆలకించట్లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మరి అదేవిధంగా ఇటీవల మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 33% స్థానిక చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. చాలా సంతోషమే. మీరు తీర్మానం చేసి పంపించినంత మాత్రాన సరిపోదు, దాని కార్యాచరణని దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేది మీరు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కనుక మరి నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ దేశంలో
చిరస్థాయిగా ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ని ఏ విధంగా తలుచుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మీరు చట్టసభల్లో రిజర్వేషన్ ఏ రోజైతే కల్పిస్తారో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పని తెలియజేస్తాను. తిరుపతి తొక్కిస్లాట ఘటనలో విశాఖ జిల్లా వాసులు 4 మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిస్లాటలో 6 మృతి చెందిన విషయంలో నర్సీపట్నానికి చెందిన బి నాయుడు, విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ తదితరులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. తొక్కిస్లాట్లో మరో 40 మందికి గాయపడిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ మొత్తం శోకసంద్రంలో నెలకొంది. విశాఖలోని వారి కుటుంబాలు, మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతిలో కన్నీటి పర్యంతమవుతున్నాయి. సింహాద్రి అప్పన్న ఆలయంలో పగల్పత్ సేవ తిరువీధిలో ఊరేగుతున్న స్వామివారు వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా అలరించారు. స్వామికి పగల్పత్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు పూర్తి చేసి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో సర్వాభరణాలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తొళ్లకియాలో అధిష్టింపజేశారు. షోడోపచారాలు సమర్పించిన తరువాత ఆస్థాన విద్వాంసుల నాదస్వరాలాపనలు, పండితుల మంత్రోచ్చారణల నడుమ బేడా మండప తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. మార్గంలో దిక్పాలకులకు పూజలు చేశారు. భక్తుల హరినామ స్మరణతో ఆలయం మారుమోగింది. తరువాత ఆస్థాన మండపంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి స్థానాచార్యులు టిపి రాజగోపాల్ సారథ్యంలో అధ్యాపకులు నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ చేశారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తిరుపతి తొక్కిస్లాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న మాజీ మంత్రి గుడివాడ. పంథా మార్చుకోకపోతే కనుమరుగైపోతామంటూ హెచ్చరించిన టీడీపీ నాయకులు గండిబాబు. ప్రజాధనాన్ని ఖర్చు చేసి సభలను నిర్వహించి ప్రజల మనోభావాలను తిలోదకాలు వదులుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని మోడీ మాట్లాడకపోవడాన్ని నిరసించిన వామపక్ష నాయకులు. అప్పన్న సన్నిధిలో ఘనంగా జరిగిన పగల్పత్ సేవ, తిరువీధిలో ఊరేగింపుకే సాగిన స్వామి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.